రుణమాఫీ చేయాలని రైతులు తలచిన నిరసనను భగ్నం చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ రేపు నిరసనలకు పిలుపునిచ్చింది. అందుకోసం అనుమతి ఇవ్వాలని కోరుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనర్కు ఇప్పటికే దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయితే తాజాగా కమిషనర్ మాత్రం ఇవాల్టి నుంచి 25 వరకు జిల్లాలో పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఆర్డర్ రిలీజ్ చేశారు. దాంతో రైతులు ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, రైతులు ఏమంటున్నారు? రవీందర్, అర్హులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మొన్న 20 తారీఖు ఆర్మూర్ నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశానికి అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. రైతుల చేత తలపెట్టినటువంటి ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రైతులకు అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ మొదటి వరుసలో ఉంది. రైతులకు నిజంగా అన్యాయం జరిగింది. రైతులను ఏమార్చే విధంగా, రైతులను మభ్యపెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి రైతులు నిన్న జిల్లా వ్యాప్తంగా ఓరెత్తాయి నిరసన కార్యక్రమాలు. దాన్ని పురస్కరించుకొని రేపు ఆర్మూర్ నియోజకవర్గం, బాల్కొండ నియోజకవర్గం, అదేవిధంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన రైతులు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అఖిలపక్షం ఆధ్వర్యంలో రేపు ధర్నా తలపెడతామని ముందుగా 20 తారీఖు రోజే పోలీస్ కమిషనర్ కు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. పరిశీలిస్తాం, చూస్తామన్నటువంటి పోలీస్ కమిషనర్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ కొద్దిసేపటి క్రితము ఒక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రేపు నిబంధనల ప్రకారం రేపు సమావేశాలు పెట్టుకోవడానికి కుదరదు. శాంతి భద్రతల దృష్ట్యా రేపు సమావేశాన్ని వాయిదా వేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. 144 సెక్షన్ అమల్లో ఉంది. పోలీస్ యాక్ట్ అమలు పరుస్తున్నాం. ఇవాళ సాయంత్రం నుంచి 25 తారీఖు సాయంత్రం వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని రైతులకు హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులను హెచ్చరిస్తున్నటువంటి కమిషనర్ కు రైతులు కూడా ధీటైన సమాధానం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో రేపు మేము తలపెట్టినటువంటి ఈ సమావేశం నిర్మమోటంగా కొనసాగుతుంది. ఖచ్చితంగా మేమంతా ఒకటి సంఘటితమయ్యేసి రేపు ఆర్మూర్ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్, అదేవిధంగా నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్ పరిసర ప్రాంతాల ప్రజలతో పాటు NH-44 పైన ఖచ్చితంగా మేము నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తున్నాం. రైతులంతా స్వచ్ఛందంగా తరలి రావాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఇంటికి 2 చొప్పున రైతులంతా రావాలని రైతులు కొద్దిసేపటి క్రితమే మామిడిపల్లి చౌరస్తాలో ఓ ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు అదేవిధంగా పోలీసులకు మధ్య తీవ్ర గందరగోళమైన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. రైతులు ఎట్టి పరిస్థితుల్లో తలెగ్గే పరిస్థితి లేదు. ప్రభుత్వం అణిచివేయాలని చూస్తుంది, కుట్ర పన్నుతుంది. ఇవాళ సంపూర్ణ రుణమాఫీ చేయక రైతులంతా ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా కేవలం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 30% మేరకే రైతు రుణమాఫీ జరిగింది. లక్షలాది మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఆగ్రహించిన రైతాంగం గత కొద్ది రోజుల నుంచి ఆగస్టు 15 లోపల పూర్తిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి రేవంత్ సర్కార్ మాట మార్చి ఇవాళ రైతులకు ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడుతున్నారు. శాంతియుతంగా నిరసన చెల్పుతామన్నటువంటి రైతాంగానికి శాంతియుతంగా ధర్నాలు చేస్తాం, ఎలాంటి విఘాతం కలిగించమని రైతులు స్వచ్ఛందంగా వందలాది మంది రైతులు ఇవాళ ఎస్పీ కార్యాలయంకు, అదేవిధంగా కమిషనర్ కార్యాలయంకు రిక్వెస్ట్ లెటర్ పెట్టుకోవడం. అయినా పెడచెవిన పెట్టినటువంటి గవర్నమెంట్ ఈ మహా ఉద్యమంగా మారే పరిస్థితి ఉంటుంది. గతంలో ఎర్రజొన్నల బకాయిలను వసూలు చేయించిన ఘనత ఇటు ఆర్మూర్ పరిసర ప్రాంతాల రైతులు దక్కుతుంది. ఆర్మూర్ నుంచి ఏదైనా రైతాంగం పిలుపునిస్తే అది ఖచ్చితంగా ప్రజా ఆగ్రహజ్వాలలు పెన్నుబుక్కుతాయి. ఈ నేపథ్యంలో అలా ఉంటదనే భయాందోళనతో ఇవాళ పోలీస్ కమిషనర్ తో ప్రభుత్వం దమనకాండకు ప్రయత్నిస్తుంది. రైతులు రేపు నిర్వహించినటువంటి తలపెట్టినటువంటి ఏదైతే ఆందోళన కార్యక్రమం ఉంటుందో దానికి అనుమతి నిరాకరిస్తే రైతులంతా ఇక ఎవరిళ్లలో వాళ్ళు ఉంటారు అనుకుంటున్నారు. కానీ ఇది పొరపాటు. ఎట్టి పరిస్థితుల్లో యావత్తు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులతో పాటు ముఖ్యంగా 3 కాన్స్టిట్యున్సీల రైతులు రేపు పెద్ద ఎత్తున ఆర్మూర్, అదేవిధంగా బాల్కొండ, నిజామాబాద్ రూరల్ కు సంబంధించిన రైతాంగం సంఘటితమైంది. ఈ పాటికే వాళ్ళు ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీ విధి విధానాలు రూపకల్పన చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అర్హులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేయాలని
డిమాండ్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. ప్రభుత్వం ఈ విధంగా రెచ్చగొట్టి కవ్వింపు చర్యలకు పాల్పడితే నష్టపోయేది ప్రభుత్వమే తప్ప రైతాంగం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మెడలు వంచి రుణమాఫీ చేయిస్తామని ఇటు ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా ధర్నా చేపడితే ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది కలుగుతుంది, మేము నిరసన కార్యక్రమాలు చేపడితే ప్రభుత్వానికి వచ్చే బాధ ఏందని ఇవాళ ఆర్మూర్ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి రైతాంగం అయితే తేల్చి చెప్పడం జరుగుతుంది. రేపు ఉదయం 10 గంటలకు ఓ ఫంక్షన్ హాల్లో రైతులంతా సమావేశమై సంఘటితంగా ఆర్మూర్ చౌరస్తా నుండి వయా బాల్కొండ అక్కడ నుంచి నేరుగా ఆర్మూర్ మీదుగా నుంచి బాల్కొండ చౌరస్తా మీదకి మామిడిపల్లి నుంచి నేరుగా NH44 కు చేరుకోవడం జరుగుతుంది. అక్కడ నిరసన కార్యక్రమాలు తలపెడతామని చెప్పిన ఈపాటికే రైతులంతా ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారు వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు పోలీస్ కమిషనర్ వ్యవహార శైలిపై ఈపాటికే ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఆర్డీఓ లెవెల్లో శాంతియుతంగా ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని బోధన ఆర్డీఓతో పాటు అక్కడ ఆర్మూర్ ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రేపు తలపెట్టిన ధర్నాను యావత్తు నిజామాబాద్ జిల్లా ఉన్న రైతులతో పాటు ముఖ్యంగా ఆర్మూర్ అదేవిధంగా బాల్కొండ రైతాంగం సంపూర్ణ మద్దతు ప్రకటించి ఈ నేపథ్యంలో రైతులంతా స్వచ్ఛందంగా ఇంటికిద్దరు తరలి రావాలని రేపటి ధర్నా కార్యక్రమం ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండను ఎక్కడికక్కడే ఎండగట్టాలి. ఒకవేళ ప్రభుత్వం అరెస్టు చేస్తే ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఎక్కడికక్కడ రైతులు నిరసనలు చేపట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంకు ఇది ఇస్తున్నటువంటి ఇలాంటి కవ్వింపు చర్యలకు భయపడే ప్రసక్తే లేదని ఆర్మూర్ రైతాంగం చెప్పడం జరుగుతుంది. మొత్తానికి రేపటి నిరసన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. రైతులంతా స్వచ్ఛందంగా వచ్చేసి తమ ధర్నా నిరసన కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ వ్యవహార శైలి పట్ల ఎండగట్టాలని ఓవరాల్ గా నిజామాబాద్ జిల్లా రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపటి ధర్నా కొనసాగే అవకాశం ముమ్మాటికి కనబడుతుంది. ఓటు స్టూడియో రైట్ రవీందర్.